తన పేరు భాను. నాకు ఆన్లైన్లో పరిచయం. వయసులో ఇద్దరం సమానమే అయినా తనకు చిన్న వయసులో పెళ్లి అవ్వడం వల్ల లావుగా కొంచెం శరీరాకృతులు మారిపోయి ఉంది. ఇక నా విషయానికి వస్తే కొంచెం ఆకర్షణీయంగా తెల్లగా ఉంటాను. ఒక సామాజిక మాధ్యమంలో తను నాకు పరిచయమైంది. పరిచయం దగ్గరై కలుసుకునే వరకు వచ్చింది. తను కలిసేటప్పటికీ నేను బ్రహ్మచారిని. వీడియోలు చూసి అలా చేయాలి ఇలా చేయాలని అనుకోవడం తప్ప ఏం చేయలేదు. దానికి కారణం అమ్మాయి పట్ల ఉన్న గౌరవం. ఇక భాను విషయానికి వస్తే ఒక సరదా పరిచయం కలుసుకునే వరకు వచ్చింది. మేము కలిసినప్పుడు స్నేహపూర్వకంగానే మాట్లాడుకున్నాం. ఈరోజు రాత్రి భాను నా నుండి ఒకటి కావాలి అని అడిగింది. అదేంటి అంటే నాతో శృంగారం. దానికి కారణం అందరి మొగుళ్ళులానే తన మొగుడు కూడా మొక్కుబడి శృంగారం చేయడం. తనకు ఉన్న కోరికలు మొగుడితో చెప్తే గుట్టిగా ఎంతమందితో పడుకున్నావు అని ప్రశ్నలు వేయడం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి స్నేహితుడైన నాకు తను అవకాశం ఇచ్చింది. నేను సరే అని చెప్పి ఎక్కడ కలుద్దాం అని అడిగా. భాను ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాలు చేసుకోవడానికి వాళ్ళ స్నేహితులది ఊరు చివర ఒక ఇల్లు ఉంది. అక్కడే వీళ్ళు కలుసుకోవడం మాట్లాడుకోవడం, మిగిలిన స్నేహితుల కామకలాపాలు కూడా అక్కడే అవుతాయి. అక్కడికి వెళ్లే ముందు చెప్తే పని మనిషి వచ్చి ఇల్లు తుడిచి అంతా సిద్ధం చేసి వెళ్ళిపోతుంది. ఇక అంతా మన ఇష్టమే. భాను ఇంట్లో ఆఫీస్ అని చెప్పి బయటకు వచ్చింది. నేను సెలవు పెట్టి భానుని తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక భాను తను తెచ్చిన బ్యాగ్లో నుండి నాకు ఒక రుమాలు ఇచ్చి స్నానం చేసి రమ్మని నన్ను బయట బాత్రూంకి పంపి తను స్నానానికి బెడ్రూమ్లో ఉన్న బాత్రూంకి వెళ్ళింది. నేను స్నానం చేసి షార్ట్ టీషర్ట్ వేసుకొని కూర్చున్నా. తను ఒక అరగంట తర్వాత తలుపు తీసి లోపలికి రమ్మని పిలిచింది. లోపలికి వెళ్ళగానే తనను చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. తెల్ల చీర కట్టుకొని ఒంటి మీద నగలు వేసుకొని జబ్బల జాకెట్తో పెదాలకు లిప్స్టిక్తో చాలా అందంగా ఉంది. ఏంటి బాను ఇంత బాగా రెడీ అయ్యావు అన్న నా ప్రశ్నకు, ఈరోజు నా శోభనం రాజా, నాకు నచ్చేలా నేను చేసుకునే శోభనం అని బయటికి వెళ్ళి అన్ని తలుపులు గడియ వేసి వచ్చింది. ఏసీ చల్లదనానికి నాకు చాలా హైగా ఉంది. తను నన్ను చూసి సిగ్గుపడుతూ మంచం మీద కూర్చుంది. మంచం మీద తెల్ల దుప్పటి శోభనం గదిని తలపిస్తుంది. నేను వెళ్ళి ఏంటి బాను ఇంత దూరం వచ్చి ఏంటి ఈ సిగ్గు అని అడిగా. అది కాదు రాజా, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. ఎంత పోగొట్టుకుందామనుకున్నా అది అవ్వడం లేదు. నువ్వే దాన్ని తగ్గించాలి అని నేల చూపులు చూస్తుంది. సరే ఇది శోభనంలా చేసి నీకు సిగ్గు పోగొట్టి నీలో కామాన్ని రెచ్చగొడతా అని గది బయటకు వెళ్ళి కొత్తగా వస్తున్నట్లు గదిలోకి వచ్చా. తను నన్ను చూసి సిగ్గుపడుతుంది. నేను దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చున్నా. తను రెండు చేతులు ఒడిలో పెట్టుకొని వణుకుతుంది. నేను మెల్లగా తనను పైకి తన పెదాలను అందుకున్నా. మెల్లగా తన చేతులు నన్ను చుట్టడం మొదలెట్టాయి. తనలో కామం పెరిగింది. 20 నిమిషాలు ఇద్దరం ఒకరిని ఒకరం పెనవేసుకొని మంచం మీద వాలిపోయాం. తను నా నుండి విడిపించుకొని పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇంతవరకు వచ్చిన నాకు కసి పెరిగిపోయింది. తన వెనకాల పరిగెత్తా. తను నవ్వుతూ పరిగెడుతుంది. అప్పుడే నా చేతికి అందిన తన పైటను పట్టుకొని ఒక్కసారిగా లాగేశా. తను గిరగిర తిరుగుతూ చీరంతా నా చేతికి వచ్చింది. లంగా జాకెట్ మీద మంచం మీద పడిపోయింది. నేను చీరను పక్కన పెట్టి మంచం మీద ఉన్న తన మీద వాలిపోయాను. దాదాపు గంట తర్వాత పూర్తిగా అలిసిపోయి మంచం మీద పడుకొని జరిగింది తలుచుకొని నవ్వుకుంటున్నాం. తనకు లేచే ఓపిక లేదు. నన్ను లేపి కబోర్డ్లో ఉన్న ఒక బాక్సును తీసుకుని రమ్మని చెప్పింది. నేను తెచ్చి తనకిచ్చా. అందులో నుండి చిన్న కెమెరా తీసింది. నేను షాక్ అయ్యి ఇదంతా ఎందుకు రికార్డ్ చేశావు, డిలీట్ చేయని గొడవకు దిగాను. తను ఆ క్యామ్ను పక్కన పెట్టి కూల్ రాజా, మన మొదటి అనుభవం ఎలా ఉంటుందని రికార్డ్ చేశా. అది చూశాక డిలీట్ చేస్తా, కంగారు పడకు అంటూ నన్ను కూల్ చేసింది. ఇద్దరం ఆ క్యామ్లోని మా వీడియోస్ చూస్తూ మళ్ళీ మూడ్లోకి వచ్చేసాం. ఒక అరగంట తర్వాత తనకు ఓపిక అయిపోయి ఇంకా చాలు రాజా, నా వల్ల కాదు, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో పనులు చేయాలి అంటూ నన్ను బతిమాలుతూ నా పక్క నుండి పడిపోయింది. కాసేపు ఇద్దరం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి తను తెచ్చిన ఫుడ్ని తిని మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి తనను డ్రాప్ చేసి నేను రూమ్కి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళాక తన బాడీ అస్సలు సహకరించలేదు అంటూ నాకు మెసేజ్ చేసింది. నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. భానుతో నెలకు 2 సార్లైనా కలిసేవాణ్ణి. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటుంటే మా టాపిక్ వచ్చి ఎలా ఉంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అడగడంతో చాలా బాగుంది అని చాలా ఆనందంగా చెప్పడంతో తన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక ఫ్రెండ్ తప్ప.
ఆ ఫ్రెండ్ పేరు రజని. ఎందుకంటే తనకు కూడా హ్యాపీనెస్ లేదు, కానీ కొంచెం రిచ్ వాళ్ళు. సో తను భానుని అడగడం, భాను కూడా ఒప్పుకోవడంతో వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. అదే ఇంట్లో నాకు ప్లాన్ వేశారు. ఒకరోజు భాను కాల్ చేసి ఆ ఇంటికి వచ్చేయని చెప్పింది. ఎప్పటిలానే నేను ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాను. భాను వచ్చి తలుపు తీసి ఫ్రెష్ అవ్వమని చెప్పి బెడ్రూమ్కి వెళ్ళింది. నేను ఫ్రెష్ అయి బయటికి వచ్చా. భాను నా కళ్ళకు గంతలు కట్టి బెడ్రూమ్కి తీసుకెళ్ళి గంతలు తీసేసింది. నేను రజనీని చూశాను. ఇప్పుడు భాను తనను కూడా సుఖాన్ని ఇవ్వాలి, ఇది ఫ్రీగా కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. నేను రజనీతో మాట్లాడడానికి ట్రై చేశా. అప్పుడు తన పట్టు చీర కట్టుకొని ఒళ్ళంతా నగులు పెట్టుకొని ఉంది. తనేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. సరే రజని, ఇక స్టార్ట్ చేసేద్దాం అనగానే సరే రాజా అంటూ నవ్వుతూ నన్ను హక్ చేసుకుంది. ఇద్దరం అలా బెడ్ మీద పడిపోయాం. అరగంట తర్వాత ఇద్దరం అలసిపోయాం. భానులానే తను కూడా ఒక డ్రింక్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో నాకు తెలుసు కాబట్టి ఏం అడగకుండా తాగేశా. తను నా పక్కన పడుకొని, రాజా, నా మొగుడికి ఆస్తి ఉంది, బాగా సంపాదిస్తాడు కూడా, కానీ నన్ను సుఖపెట్టలేడు, అందుకే నీతో ఉంటున్నా. నీకు ఇంతకు మించి వివరాలు అవసరం లేదు, నీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటా అంటూ నన్ను అల్లుకుంది. అప్పుడే రూమ్లో కరెంటు పోయింది. గదంతా చీకటి, ఫ్యాన్ సౌండ్, ఏసీ సౌండ్ లేక మా ఊపిరి మాకు వినిపిస్తుంది. నేను లేచి కిటికీకి ఉన్న కర్టెన్ పక్కకి జరిపా. అక్కడ ఒక దుప్పటి వేసి అక్కడ రజనీని పడుకోబెట్టా. కిందంటే నా వల్ల కాదు రాజా అంటూ బెట్టు చేస్తుంది. ఒకసారి కింద చూద్దాం, నీకు నచ్చకపోతే పైకి ఎక్కేద్దాం అంటూ తనను కిందికి తీసుకొచ్చా. మళ్ళీ ఇద్దరం ఒకరినొకరం హత్తుకున్నాం. కాసేపటికి ఇద్దరికి చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఇద్దరి శరీరాల మధ్య చెమట అంటుకొని కొత్త అనుభవం వచ్చింది. ఇద్దరికి ఓపిక లేదు. తను లేచి నీళ్లు తీసుకొచ్చి నాకు తాగించి, ఇక చాలురా, ఇంకెప్పుడైనా చూద్దాం అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. అప్పుడే ఆ ఇంట్లోకి భాను వచ్చింది. రజని వెళ్ళి తలుపు తీసింది. భాను లోపలికి రాగానే కరెంట్ వచ్చింది. ఇద్దరిని చూసి బాగానే ఎంజాయ్ చేశారుగా అంటూ బెడ్ మీద కూర్చుంది. రజని, భానుతో ఉండు, నన్ను వదిలే, నా వల్ల కాదు అంటూ బయటికి వెళ్ళింది. నేను వెంటనే భాను చెప్పేది వినకుండా హక్ చేసుకున్నా. భాను కాసేపటికి నాకు లొంగిపోయింది. కాసేపటికి రజని లోపలికి వచ్చింది. మా ఇద్దరిని చూసి బెడ్ మీద కూర్చుంది. అరగంట బలమైన పోరాటం తర్వాత నీరసం వచ్చి మంచం మీద వాలిపోయాను. అలా ముగ్గురం పడుకొని కాసేపటికి లేచి వెళ్ళిపోయాం.